శిథిలమైనటువంటి ఇంటిని తొలగించి కొత్త ఇల్లు కట్టుకోవాలంటే ఏం పరిహారాలు పాటించాలి? అసలు శిథిలమైన ఇంటిని తొలగించి కొత్త ఇంటిని కట్టుకోవడానికి పరిహారాలు పాటించాల్సిన పని ఏమీ లేదు. సాధారణ సెంటిమెంట్లు ఉంటాయి కాబట్టి, ఇది శాస్త్రం అని కూడా నేను చెప్పడంలా, సాధారణ సెంటిమెంట్లు ఉంటాయి కాబట్టి ఒక మంచి సమయాన్ని పంతులు గారి చేత చెప్పించుకొని ఆ సమయంలో డిమాలిష్ చేయడం చేస్తే సరిపోతుంది. దీనికి పరిహారాలు అవసరం లేదు. కానీ ఒక్కోసారి పాత గోళ్ళైనా పెద్ద పెద్దగా ఉంటాయి. అలాంటివి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే అవి కూలగొడుతున్నప్పుడు కొంచెం దూరంగా ఉంటే మీద పడకుండా ప్రమాదం జరగకుండా ఉంటుంది. దీంట్లో జాగ్రత్తలు ఉంటాయే తప్ప పరిహారాలు అవసరం లేదు. తర్వాత పాత ఇంటి తాలూకా రాయి రప్ప మొత్తాన్ని కూడా గుణాదులతో సహా తీసిపారేయాలి. దాని సమయం కిటికీలు లేకపోతే డోర్లు మళ్ళీ కొత్త ఇంటికి వాడుకోవచ్చా? వాడకూడదు. అవి ఏం చేయాలి? వాటిని అమ్మేసుకోవడమే, లేదా ఎవరికైనా దానం ఇవ్వడం, లేదా పొయ్యిలో పెట్టుకో. కొనుక్కున్నోడు ఏం చేసుకుంటాడు? అతను ఏం చేసుకుంటాడనే ఆలోచన అతనికి సంబంధించింది. ఓకే. అతను కొనొచ్చా కొనకూడదు అంటే పాత వస్తువుని కొనకూడదనే చెబుతాం. కానీ మేమేం చేసుకోవాలంటే నా క్లయింట్ నన్ను అడిగినప్పుడు నీకు అవకాశం ఉంటే అమ్ముకో అని చెబుతాం, లేకపోతే దాన్ని పొయ్యిలో పెట్టుకో అని చెబుతాం. లేకపోతే భోగి మంటలు వేసుకోవచ్చు. భోగి మంటలు వేసుకోవడం, పారవేయడం, అంతవరకు. ఓకే.